జర్మనీ ల్యాండ్ ఆఫ్ పోయెట్స్ అండ్ థింకర్స్ అని కూడా పిలుస్తారు. అలాగే యూరోప్ మొత్తంలో చూసుకున్నా కూడా జర్మనీ ఇస్ ది లార్జెస్ట్ ఎకనామీ. ఈ దేశ నామినల్ జీడిపి చూసుకుంటే $4.7 ట్రిలియన్ ఉంది. అలాగే జర్మనీ మొత్తంలో 132 కంటే ఎక్కువ మంది బిలియనీర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే బిలియనీర్స్ ఇప్పుడు జర్మనీలో ఉన్నారో వాళ్ళలో చాలా వరకు వంశపారపర్యంగా వచ్చిన కంపెనీస్ ఆర్గనైజేషన్ వల్ల వాళ్ళు బిలియనీర్ గా ఉన్నారు. నిజానికి ఇది పాయింట్ కాదు. జర్మనీ అంటే మనకు బాగా గుర్తొచ్చేది హిట్లర్ అండ్ నాజీ ఐడియాలజీ. కంపెనీలు ఆర్గనైజేషన్స్ పెట్టిన వీళ్ళ యాన్సెస్టర్స్ నాజీ కాలానికి సంబంధించిన వాళ్ళు, నాజీ ఐడియాలజీకి సపోర్ట్ చేసిన వాళ్ళు. ఆ విధంగా మనం చూసుకుంటే BMW మేజర్ స్టేక్ హోల్డర్ అయిన గంతర్ క్వార్ట్ కూడా అందులో ఒకరు. ఇతనే కాదు, ఫ్రెడరిక్ ఫ్లిక్ ఇంకా ఆల్ఫ్రెడ్ క్రూప్ వీళ్ళంతా కూడా హిట్లర్ కి సపోర్ట్ చేసిన వాళ్ళే, అలాగే నాజీ ఐడియాలజీకి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళే. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరైతే నాజీ కాలంలో కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు బిలియనీర్ గా ఎదిగిపోయారు, వాళ్ళంతా కూడా నాజీ సపోర్టర్లే, నాజీ పార్టీ మెంబర్సే. ఇంకా చెప్పాలంటే హిట్లర్ కి క్లోజ్ కనెక్షన్ ఉన్న వాళ్ళే. అలా ఈ మొత్తానికి కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే విధంగా ఆ యాన్సెస్టర్స్ ద్వారా బిలియనీర్స్ అయిన వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు నాజీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఫాదర్ ఇంకా గ్రాండ్ ఫాదర్ గురించి ఏమనుకుంటున్నారో, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో కొద్దిగా తెలుసుకుందాం. యుఎస్ బేస్డ్ జర్నలిస్ట్ లేదా ఆథర్ అయిన డేవిడ్ డి జాంగ్ ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు వచ్చేసి నాజీ బిలియనీర్స్. అందులో ప్రథమంగా మనం చూసుకుంటే క్వార్త్ ఫ్యామిలీ ఉంటుంది. ఈ బిలియనీర్ ఫ్యామిలీ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కలిగిన ఫ్యామిలీ. ప్రతి ఏటా కూడా 2.5 మిలియన్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ రెవెన్యూ చూసుకుంటే $121 మిలియన్ ఉంది. ఇప్పుడున్న ఈ క్వార్త్ ఫ్యామిలీ మెంబర్సే BMW లో ఎక్కువ స్టాక్స్ కలిగిన ఫ్యామిలీ, 48.92%. అదేవిధంగా ఇతని ఫ్యామిలీకి సంబంధించిన స్టీఫెన్ ఇంకా సూజన్ 85th అండ్ 81st రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ లో ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు కూడా BMW లో సూపర్ విజనరీ బోర్డ్ మెంబర్స్ కూడా. అయితే ఇదంతా కూడా వాళ్ళకి వాళ్ళ ఫాదర్ ఇంకా గ్రాండ్ ఫాదర్ ద్వారా వచ్చింది. వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి అర్బర్ట్ క్వార్త్ అండ్ గ్రాండ్ ఫాదర్ పేరు వచ్చేసి గంతర్ క్వార్త్. అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ద్వారానే వీళ్ళ బిజినెస్లు అన్ని కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వెరీ క్లోజ్ రిలేషన్ టు ది హిట్లర్. 2007లో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది సైలెన్స్ ఆఫ్ కౌర్త్ అనే టైటిల్ తో. సో ఆ బుక్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళ కంపెనీ లేదా ఆర్గనైజేషన్ లో 50,000 మంది ఎవరైతే జ్యూస్ యుద్ధంలో భాగంగా పట్టుబడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ ఫ్యాక్టరీ లేదా కంపెనీలో ఫోర్స్ లేబర్ చేసేవాళ్ళు, ఘోరంగా పనులు చేయించుకునేవారు. ఎంతో మంది ఈ ఫోర్స్ వర్క్ వల్ల చనిపోవడం కూడా జరిగింది. అంతేకాదు ఈ పనిలో భాగంగా ఎంతో మందిని ఎగ్జిక్యూట్ కూడా చేశారు. ప్రతి మంత్ కూడా ఆల్మోస్ట్ 80 మంది దాకా చనిపోతూ ఉండేవాళ్ళు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫ్యాక్టరీస్ లేదా కంపెనీలు కాదు, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని చెప్పొచ్చు. అలాగే ఈ గంతర్ క్వార్త్ ఏవైతే ఆర్గనైజేషన్స్ లేకపోతే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హిట్లర్ జ్యూస్ పైన అటాక్ చేసి జ్యూస్ కి సంబంధించిన ఏవైతే బిజినెస్లు ఉంటాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని ఇలాంటి ఫ్యామిలీస్ కి, క్వార్త్ లేదా ఇంకొక ఫ్యామిలీకి, ఇలా జర్మనీకి సంబంధించిన వాళ్ళకి, ముఖ్యంగా నాజీస్ కి సపోర్ట్ చేసే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసే వాళ్ళు. అలా వచ్చే ఈ కంపెనీలు, ఫ్యాక్టరీస్ లేదా బిజినెసెస్ ఇవన్నీ కూడా. అలాగే వీళ్ళ ఆర్గనైజేషన్ లో బ్యాటరీలు, ఫైర్ హార్మ్స్, అమ్యునిషన్స్ ఇవన్నీ కూడా తయారు చేసేవాళ్ళు. ఈ తయారు చేసినవన్నీ కూడా నాజీ మిలిటరీకి, నాజీ వాళ్ళకి సపోర్టివ్ గా పంపించేవాళ్ళు. అలాగే ఈ జ్యూస్ కు సంబంధించిన బిజినెస్ అన్ని కూడా స్వాధీనం చేసుకొని అవన్నీ కూడా జర్మనీస్ కి, ముఖ్యంగా నాజీస్ కి సపోర్ట్ చేసే వాళ్ళకి ఇస్తారని ఇందాక చెప్పా కదా. ఇలా చేయడాన్ని వాళ్ళు ఆర్గనైజేషన్ అని పిలిచేవాళ్ళు. అలాగే ఈ క్వార్త్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన ఒక వ్యక్తి నాజీ అంతమైన తర్వాత ఏమని చెప్పాడంటే, ఈ క్వార్త్ ఆర్గనైజేషన్ ఫ్యామిలీలో ఈ ఫోర్స్ లేబర్ ని, జ్యూస్ ని చాలా ఘోరంగా చూసేవాళ్ళని, టాయిలెట్ లో నీళ్లు తాగమని చెప్పేవాళ్ళని, ఒక లిమిటెడ్ అవర్స్ లేకుండా పనులు చేయించుకునే వాళ్ళని, ఈ విధంగా చాలా ఘోరమైన విషయాలన్నీ కూడా చాలా చెప్పాడు. అలాగే ఈ గంతర్ క్వార్త్ ఎంత ఘోరమైన వాడో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హిట్లర్ ఇతనికి ఏమని టైటిల్ ఇచ్చాడంటే విర్షా ఫ్యూరర్ అని, అంటే లీడర్ ఆఫ్ ది వార్ ఎకానమీ అని. అంటే ఈ వ్యక్తికి హిట్లర్ తో ఎంత మంచి సంబంధాలు ఉంటే హిట్లర్ అలాంటి టైటిల్ అతనికి ఇస్తాడు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. హిట్లర్ కౌన్సిలర్ అయిన వెంటనే ఒక 25 మందితో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వీళ్ళందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో ఈ గంతర్ క్వార్త్ అనే వ్యక్తి కూడా ఒకడు. ఆ మీటింగ్ లో హిట్లర్ క్లియర్ గా చెప్పాడు ఎలా అతను వాళ్ళకి సపోర్ట్ చేయగలడో, ఎలా అతని వల్ల వాళ్ళకి లాభాలు ఉన్నాయో, ఎలా వాళ్ళదే చెప్పింది రాజ్యంగా చేయొచ్చో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసి రానున్న ఎలక్షన్స్ లో 2/3 ఓటింగ్ లో అతను గెలిస్తే అతనికి ఎనేబులింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం వస్తుంది. అందువల్ల పార్లమెంట్ పర్మిషన్ లేకున్నా కూడా అతను చట్టంలో సవరణలు చేయొచ్చు. ఆ విధంగా ఎంటైర్ జర్మనీనే తన గుప్పిట్లో ఉంచుకోవచ్చని ఈ 25 మెంబర్స్ కి, 25 మందికి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసి తనకు సపోర్ట్ చేయమని, పవర్ లోకి వచ్చాక అతను వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తానని ఈ విధంగా హిట్లర్ ప్రామిస్లు అన్ని చేశాడు. సో ఆ విధంగానే ఎప్పుడైతే హిట్లర్ జర్మనీని తన చేతిలోకి తీసుకున్నాడో అప్పటి నుంచి ఈ నాజీకి సపోర్ట్ చేసిన బిజినెస్ మ్యాన్ అందరికీ కూడా యుద్ధంలో భాగంగా పట్టుబడిన జ్యూస్ ని తీసుకొచ్చి వీళ్ళ ఫ్యాక్టరీస్ లో ఫోర్స్ లేబర్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ వింత ఏంటంటే ఎప్పుడైతే హిట్లర్ రూల్ అయిపోయిందో ఈ గంతర్ క్వార్త్ పైన కేసులు వేయడం జరిగింది. ఇతను ఫోర్స్ లేబర్ చేశాడని, చాలా మందిని హింసించాడని, చాలా మంది నాజీస్ హెల్ప్ తో ఎగ్జిక్యూట్ కూడా చేశాడని ఇవన్నీ కూడా ఆరోపణలు చేశారు.
అయితే వీటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతన్ని వదిలేయడం జరిగింది. అలాగే వారి వారసుల్ని ఎవరినైతే తన గ్రాండ్ ఫాదర్ గురించి లేకపోతే ఫాదర్ గురించి గంతర్ క్వార్త్ గురించి ఇంటర్వ్యూలో భాగంగా అడిగితే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. బట్ వాళ్ళు ఒకవేళ నోరు విప్పినా కూడా హిట్లర్ లేదా నాజీ పార్టీ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్లే మా గ్రాండ్ ఫాదర్ గానీ మా యాన్సెస్టర్స్ గానీ అలా చేశారు అని చెప్తున్నారు. బట్ ఇందులో నిజమెంతో ఆ దేవుడిగా తెలియాలి. నెక్స్ట్ లీస్ట్ లో మాట్లాడుకుంటే ఈ క్వార్త్ ఫ్యామిలీ లాగానే ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది, ఫ్లిక్ ఫ్యామిలీ అని. వీళ్ళకి సంబంధించిన వారసుల్ని చూసుకున్న విక్టోరియన్ క్యాథరిన్ ఫ్లిక్, అలాగే క్యారీ ఫెడ్రిక్ ఫ్లిక్. అండ్ వీళ్ళ ఫ్యాక్టరీలు లేదా కంపెనీలు చూసుకుంటే కోల్, ఐరన్ మైనింగ్, ఈ విధంగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈవెన్ మనం మాట్లాడుకుంటే ఆ టైంలో ఇవన్నీ కూడా చాలా హెవీ డిమాండ్ ఉన్న ఇండస్ట్రీలు. సేమ్ ఇతను కూడా హిట్లర్ పెట్టిన ఆ మీటింగ్ లో వన్ ఆఫ్ ది మెంబర్. సేమ్ ఇతని విషయంలో కూడా అదే జరిగింది. ఎన్నో బిజినెస్ లు జీవ్స్ నుంచి లాక్కొని ఇతనికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంతో మంది పట్టుకున్న జీవ్స్ ని తీసుకొచ్చి వీళ్ళ ఆర్గనైజేషన్ లో వీళ్ళ ఫ్యాక్టరీస్ లో ఫోర్స్ లేబర్ చేయడం జరిగింది. ఇంతమంది చెప్పినట్లే ఆ ఫోర్స్ లేబర్స్ లో ఎంతో మంది పని ఒత్తిడికి గానీ లేకపోతే వాళ్ళు చేసే టార్చర్ కి గానీ ఎన్నో కారణాల వల్ల చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హిట్లర్ పవర్ నుంచి వెళ్ళిపోయాక ఇతని మీద కూడా సేమ్ ఆరోపణలు చేశారు. ఇతని పైన కూడా కేసులు పెట్టారు. అవన్నీ కూడా కొన్ని రుజువయ్యాయి కూడా. అందులో భాగంగానే ఇతనికి మొదట్లో 7 ఏళ్ల శిక్ష వేయడం జరిగింది. అయితే కొన్ని రోజులకు ఆ 7 ఏళ్ల శిక్ష కాస్త తగ్గించి 5 ఏళ్లకు చేయడం జరిగింది. అలా మొత్తానికి ఇతనికైనా కాస్తో కూస్తో శిక్ష పడింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ అనే మ్యూజియం కి భారీగా విరాళాలు అయితే ఇచ్చారు. మేబీ వాళ్ళ యాన్సెస్టర్ చేసిన తప్పుకి ఇవన్నీ చేస్తున్నారో లేదో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ మొత్తానికి ఈ విధంగా మాట్లాడుకుంటే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. చాలా బిలియనీర్స్, మిలియనీర్స్ కూడా ఉన్నారు. ఎవరైతే నాజీస్ కు సపోర్ట్ చేసిన వాళ్ళు, దట్ మే బి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అలా మొత్తానికి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నాజీ ఫోర్స్ వల్లనో లేకపోతే నిజంగానే నాజీస్ తో చేతులు కలిపి వీళ్ళ బిజినెస్ ను మాత్రం వృద్ధిలోకి తెచ్చుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు వన్ ఆఫ్ ది బిలియనీర్స్ అంటే వాళ్ళకి ఏ విధంగా ఆ రోజుల్లో సపోర్ట్ అందిందో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికి వాళ్ళ గ్రాండ్ సన్స్ గానీ గ్రాండ్ డాటర్స్ గానీ వాళ్ళ యాన్సిస్టర్స్ నాజీ ఐడియాలజీకి సపోర్ట్ చేసినందువల్ల ఇప్పటికీ మాటలు పడుతూనే ఉన్నారు. సో మీరే కామెంట్ చేయండి, ఇప్పుడున్న ఈ బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాన్సిస్టర్స్ చేసిన తప్పు వల్ల లేకపోతే వాళ్ళ యాన్సిస్టర్స్ నాజీ ఐడియాలజీ వాళ్ళతో చేతులు కలపడం వల్ల వీళ్ళని నిందించడం, వీళ్ళపైన మాటలు జారడం ఇవన్నీ కూడా కరెక్టా కాదా? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.